ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్టుగా తెలుస్తుంది. ఏరో కొరతపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చక్రి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మూడవ రోజు పర్యటన కొనసాగుతా ఉంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేసేందుకు ఢిల్లీ బాట పట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇటీవల ఒక రోజు ముందుగానే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందుగానే అంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు వారితో సుదర్శన్ రెడ్డితో కూడా భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు అటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అంతేకాకుండా ఇటీవల వచ్చినటువంటి వరద ఉధృతి వల్ల తీవ్రంగా పంట నష్టం జరిగింది. దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే 2 సార్లు కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కూడా యూరియా పైన త్వరలోనే రాష్ట్రానికి అందజేస్తాం, దేశవ్యాప్తంగా ఇటువంటి కొరత ఉంది. అటు ఇటీవల జరిగినటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఇటువంటి యూరియా కొరత ఏర్పడింది అనేది కూడా కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో కూడా పలువురు కేంద్ర మంత్రులను గతంలో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలి, తెలంగాణలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారనేది ప్రధానంగా కేంద్ర మంత్రి నడ్డా దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అమిత్ షాతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అంతేకాకుండా తెలంగాణలో చేపట్టబోయేటటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులతో పాటుగానే కొత్త ప్రతిపాదనల మీద కూడా కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు కు సంబంధించినటువంటి నార్త్ పాటు 90% పైగా ఈ యొక్క భూసేకరణ పూర్తయిందని, ఇక పనులు ప్రారంభించేందుకు ఆర్థికంగా అటు కేంద్రం కేబినెట్ అనుమతులు ఇప్పించాలని కూడా కోరడం జరిగింది. మరోవైపు జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినటువంటి డిపిఆర్ ను కూడా రీజనల్ రింగ్ రోడ్ కు అనుమతులు ఇప్పించాలంటూ కూడా కోరడం జరిగింది.